నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ద్వారా వెలుగులోకి వచ్చిన గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామానికి చెందిన ఉల్లి సింగర్ సాయి కుమార్ అందరికీ గుర్తున్నాడు కదా. ఎస్, ఆ ఇంటర్వ్యూ తర్వాత తనకి చాలా మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా బాలు కేసరన్ ఒక పాట కూడా పాడించారు తనతో. ఆ పాట కూడా మంచి ట్రెండింగ్లో ఉంది. దాంతోపాటుగా చాలా కార్యక్రమాలకి తను గెస్ట్గా కూడా వెళ్ళాడు. ఈ మధ్యనే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి గెస్ట్గా వెళ్ళాడు. అక్కడ కూడా చాలా పాటలు పాడారు, అందరూ మెచ్చుకున్నారట. దాంతోపాటుగా మరొక మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనకు పాట పాడడానికి అవకాశం ఇచ్చారు. ఇలా చాలామంది ఈ యంగ్ టాలెంట్ని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. అయితే ఈ అనుభవాలని మనతో షేర్ చేసుకోవడానికి సాయి ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. తనతో మాట్లాడదాం. హాయ్ సాయి. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? బాగున్నాను. చాలా చాలా బాగున్నావు. చక్కగా హీరోలాగా రెడీ అయ్యి వచ్చావు కదా. కంగ్రాచులేషన్స్, అసలు నువ్వు పెద్ద స్టార్ అయిపోయావు. వాళ్ళని షోస్కి నిన్ను గెస్ట్గా పిలుస్తున్నారు కదా. అవును. అవునా? సో హ్యాపీ. ఫస్ట్ మ్యాచింగ్ మన ఇద్దరం కదా. ఎల్లో ఎల్లో వేసుకున్నాం. ఎల్లో మ్యాచింగ్ అంటే ఏం చెప్తారు? సేమ్ పించ్ అంటారు సేమ్ కదా. కలర్. సేమ్ కలర్ సేమ్ పించ్. గిల్లాలా నిన్ను? ఎస్. మరి ఏంటి, ఎలా ఉంది నీ ఫీలింగ్? చక్కగా పెద్ద స్టార్ అయిపోయావు, గెస్ట్గా వెళ్ళావు షోకి, చక్కగా మాట్లాడుతున్నావు. ఏమనిపించింది అసలు? ఫస్ట్ ఎవరు పిలిచారు? శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి ఎవరు కాల్ చేశారు? అంటే అంటే వాళ్ళ టీంలో ఒకరు కాల్ చేసి, వాళ్ళ టీంలో మొత్తానికి వాళ్ళ టీంలో కాల్ చేసి ఇక్కడ ఛాన్స్ ఇస్తాం, సాంగ్స్ పాడతాం అన్నారు. వచ్చేసినాం అంతే. సరే, మరి ఫస్ట్ టైం కదా అలా ఒక టీవీ కార్యక్రమానికి వెళ్ళడం, ఏమనిపించింది నీకు? చాలా సంతోషంగా అనిపించింది. అంటే అసలు ఎవ్వరు చూడని గెస్ట్స్ అక్కడ ఉంటారు కదా, అలా సుధీర్ అన్న కానీ వాళ్ళు. తనకి వెళ్ళగానే ఏమనిపించింది నీకు ఒకసారి సెట్లో అడుగు పెట్టగానే? అంటే ఫస్ట్ టైం పోవడం బాగా అందరిని చూశాను. ఫస్ట్ ఎవరిని చూసావు? ఫస్ట్ నూకరాజ్ అన్న. ఓకే. ఏమన్నారు, ఏం మాట్లాడారు నీతో? మాట్లాడలేదు, ఫస్ట్ తెలీదు అన్నకి. అంటే సాంగ్స్ విన్నాడు, నన్ను చూసి సాంగ్స్ పాడుతాను, పాడిన సాంగ్స్ అని. ఓకే. నెక్స్ట్ మరి ఇంకెవరు మాట్లాడారు? స్టేజ్ పైకి ఎవరు పిలిచారు నిన్ను? స్టేజ్ పైకి సుధీర్ అన్న. ఏమన్నారు సుధీర్ అన్న? సాంగ్స్ పన్నాక సూపర్ అని క్లాప్స్ కొట్టున్నాడు. క్లాప్స్ కొట్టి బాగున్నాను. ఒక్కడవేనా అందరూ వెళ్ళారా? అందరూ. అందరూ మొత్తం నలుగురు వెళ్ళారు. నలుగురు. చక్కగా నలుగురు చూసి బాగా సంతోషం. ఏమన్నారు మరి అమ్మా నాన్న అక్క? అందరు ఇన్నే ఉన్నారు, ఎప్పుడు టీవీలోనే చూస్తాం కదా, ఇప్పుడు ముందరనే ఉన్నారు అని అని అనుకున్నారా? ఓకే. మరి సుధీర్ గారు ఏం మాట్లాడారు నీతో? మాట్లాడలేదు. అంటూ బాగా పాడుతున్నావు, ఇంకైతే మళ్ళీ ఛాన్స్ వస్తుంది నీకు అని అన్నాడు. ఓకే. అండ్ ఆ షోకి గెస్ట్ గా ఉన్నది ఇంద్రజ గారు. మరి ఆ మేడం ఏం మాట్లాడారు నీతో? చాలా బాగా పాడుతున్నావు సాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇదే వాయిస్, నీ నైస్ వాయిస్ కానీ క్యూట్, సూపర్ ఉంది వాయిస్ అని. మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో మామూలుగానే అక్కడ పంచుల మీద పంచులు పడుతూ ఉంటాయి, గ్యాప్ ఇవ్వరు. సో అలాంటివి ఏమన్నా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావా? నీ మీద ఎవరైనా అలా పంచలేసారా? లేదు. వేయలేదా? అంటే ఫస్ట్ టైంగా ఏమో అనుకుంటాడేమో అని వేయలేదు. ఏదో అనుకుంటాడులే అని వదిలేసారా నిన్ను? నువ్వెవరి మీద వేసావా మరి? లేదు. ఎందుకని? అంటే భయం వేస్తుంది వాళ్ళని. ఫస్ట్ టైం పంచెస్ రిసీవ్ చేసుకుంటారు, మళ్ళీ అలాగే ఇచ్చేస్తారు కూడా కదా. మరి ఇంకెవరు మాట్లాడలేదా? రామ్ ప్రసాద్ కానీ ఇలా మాట్లాడినారు. ఏమన్నారు? రామ్ ప్రసాద్ అన్న బాగా పాడుతున్నావు, ఇట్టే ఛాన్స్ నీకు ఏదైనా వస్తే కూడా దాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పి బాగా. ఇంకా సుధీర్ ఏం మాట్లాడారు? సుధీర్ అన్న వచ్చేసి బాగా పాడుతున్నావు అని, అంటే సెల్ఫీ దిగిన అన్నతోడ సెల్ఫీ దిగి పలకరించింది. మరి నీకు అంత కెమెరాలు అంతమంది జనం ఉన్నప్పుడు భయం వేయలేదా? లేదు. భయం వేయలేదా? అయినా నువ్వు పాడతావు కదా చక్కగా మైక్ పట్టుకొని. అక్క అయితే పడుతుంది. అక్క భయపడిందా? ఒక మరి ధైర్యం చెప్పావా అక్కకి? పాడనంది. పాడనందా? నువ్వే పాట పాడావు? నేను రేలారే పాడతావు, ఒకసారి పాడు. ఓ రేలారే రేలారే నీళ్ళల్లు నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే
అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో. సూపర్. అసలు ఆపు అని అనాలనిపించట్లేదు. కంటిన్యూ ఇంకా పాడతామేమో విందాం అనుకుంటున్నాను నేను. చాలా చక్కగా పాడుతున్నావు. వాయిస్ ఇంకా నువ్వు పాడుతున్న కొద్దీ ఇంకా షైన్ అవుతుందమ్మా నీ గొంతు కదా. చాలా బాగుంది. సో ఈ పాట పాడగానే మరి ఏమన్నారు అంటే అందరు అసలు సైలెంట్ గా చూస్తున్నారు అంతా. అందరు సర్ప్రైజ్ అయిపోయి ఉంటారు. నేనే ఫస్ట్ నీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఇలా గొంతు అంతగానే నాకే అనిపించింది ఇంత చిన్నగా ఉన్నాడు అసలు ఎలా పాడేస్తున్నాడు అని. అందరూ అలా సర్ప్రైజ్ అయి ఉంటారు చూసి కదా. ఎస్. మరి ఇంకా అక్కడికి బెస్ట్ మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఏది బాగా నచ్చింది ఏంటి అక్కడ షోలో నీకు? బాగా వెంకట్ సార్. అవునా? గెస్ట్ గా వచ్చారా ఆయన? గెస్ట్ గా వచ్చారు. ఏమన్నారు? బాగా పాడుతున్నా నీకు ఫ్యాన్ అయిపోయినా అన్నాడు ఒక సార్. ఏమన్నావు మరి? వెళ్ళి ఫోటో దిగావా? ఫోటో దిగిన. అందరితో ఫోటోస్ దిగావా? అందరితో. సో బెస్ట్ మూమెంట్ అది నీకు లైఫ్ లో? లైఫ్ లో బెస్ట్ మూమెంట్, మర్చిపోలేని ఇంత చిన్న ఏజ్ లోనే నీకు లైఫ్ టైం మెమరీ వచ్చేసింది చూసావా చక్కగా. ఇంకా ఏం పాటలు పాడావు అక్కడ మరి? ఇంకా చుట్టుముట్టి ఈతవనం, ఇంకా లవ్ స్టోరీ సాంగ్, పల్లెటూరు పిల్లగాడ, జ్ఞానికి ఎరుక, వచ్చేటప్పుడు పోయేటప్పుడు. ఎన్ని పాటలు పాడావు? మొత్తం 7. అబ్బో 7 పాటలు పాడావా? సరే ఇంకొక పాట పాడు మరి నా కోసం. చుట్టుముట్టు ఈతవనము ఎట్టబోదమే సత్యభామ మట్ట మీద అడుగు పెట్టయ్యో కలియన రాజా వరిసేనుల వాలిపోదాము. నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సారెలందం, నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సారెలందం, నడుము సన్నని ఆడవారికి కలియన రాజా 2 చేతుల గాజులందాము. సూపర్. చాలా బాగుంది పాట. ఏమన్నారు మరి ఈ పాట పాడినప్పుడు? కూడా అందరూ సర్ప్రైజ్ అయిపోయారు. అలా అవాక్ అయిపోయి అలా ఉండిపోయారు నిన్ను చూసి, అంతేనా? అంతే. మరి నువ్వేం చెప్పావు లాస్ట్ కి? ఏం మాట్లాడావు? మైక్ లో ఏమైనా మాట్లాడావా నువ్వు? ఏం మాట్లాడావు? మల్లెమాల టీమ్ కు, శ్రీదేవి డ్రామా టీమ్ కు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పావా? ఓకే. మాట్లాడడం కూడా బాగా నేర్చుకున్నావు. ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే కొంచెం కొద్దిగా మాట్లాడావు. అలవాటు అయిపోయిందా ఇంకా? బట్ ఒకటే, చక్కగా ఇలా నీకు ఇంకా అవకాశాలు వస్తాయి, ఇంకా చాలా షోస్కి పిలుస్తారు, అది కంటిన్యూ చేయి, హంబుల్గా ఉండాలి, అందరు చెప్పింది వినాలి, ఇంకా మంచి స్థాయికి వెళ్తావు మరి నువ్వు. అండ్ ఇంకొకటి కూడా నేను విన్నాను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకు అవకాశం ఇచ్చారట కదా పాటకి? అవును. ఎవరు? చరణ్ అర్జున్ గారు. ఏమన్నారు? ఎలా అసలు ఆయన ఎలా ఫోన్ చేశారు నీకు? ఎప్పుడు చేశారు కాల్ చేసి నిన్ను ఒకసారి చూడాలి, నీ వాయిస్ హై పిచ్ లో ఎలా వాడుతున్నావు అనేది చూసారని. చూసి నిన్ను ఓకే పిలిచి ఇంకా సాంగ్ పాడి. హై పిచ్ అంటే ఎలా చెక్ చేశారు నీకు? వాయిస్ అంటే ఒక పాట పాడమన్నారా? హై పిచ్ లో పాట ఒకటి పాడమన్నారా? ఏంటిది హై పిచ్ లో పాట అంటే? అంటే మా పాడినాక ఆయన సాంగ్ ఇచ్చినాడు, ఆ పాట సాంగ్ పాడి వచ్చేసిన. ఏ పాట అది? లెక్కే లేదా మీకు లెక్కే లేదా, ఓటక్కే లేని మేమంటే లెక్కే లేదా. ఈ సాంగ్ ఓటు హక్కు మీద. ఇంత బుడ్డోడివి నువ్వు అప్పుడే అంత పెద్ద పాట పాడేసావా? బట్ ఆ వాయిస్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి పాడించినట్టున్నారు నీతో. అవకాశం ఇచ్చారు కదా మరి నీకు, టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చరణ్ అర్జున్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి మనం కదా. చెప్పావా మరి అన్నకి? చెప్పు మరి, థ్యాంక్ యూ చెప్పాలిగా. చరణ్ అర్జున్ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎస్, నిజంగా ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నీకు వచ్చిన అవకాశాలన్నింటినీ నువ్వు అందిపుచ్చుకోవాలి, ఓకేనా? మరి ఈ ఇంత హ్యాపీ మూమెంట్ కదా ఇది నీకు, మరి ఇంకా ఏదైనా ఒక పాట పాడతావు నా కోసం? పాడు. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే. రారే 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 రారే. మేఘమై మెరిసింది సిరివానవై కురిసింది, మేఘమై మెరిసింది సిరిగాలివై
వచ్చింది అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవరు అన్నారే. ఓకే, ఇంతా ఓకే. నీకు ఒక స్పెషల్ పర్సన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కాల్ చేశారట కదా, ఆయన నుంచి ఫోన్ వచ్చింది, నేను కలుస్తానని కూడా చెప్పారంటగా. మొన్న కాల్ చేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న కింద ఉండే మనుషులు కాల్ చేసి ఇలాగా వచ్చేస్తాం నువ్వు ఊరికి వచ్చేసేయని కాల్ చేసినారు. ఓకే, వచ్చేస్తామని చెప్పినారు. మీ ఇంటి దగ్గరికి వచ్చి కలుస్తా అన్నారా? అబ్బో, ఓకే. సాంగ్స్ ని బాగా వాడుతున్నాడు, ఒకసారి వెళ్ళి కలిసేసి వచ్చేద్దామని వచ్చేస్తున్నాడు. ఎప్పుడన్నారు మరి, ఎప్పుడు వస్తారట? మనదే లేట్. నీకేం అడగాలనిపించినా మాట్లాడాలనిపించినా నువ్వేం కోరుకుంటున్నావు చక్కగా అలాంటి వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది కదా. ఎస్, మరి ఇంకా నెక్స్ట్ ఏంటి విశేషాలు? నెక్స్ట్ ఏం చేద్దామని? ఇంకా నెక్స్ట్ సంగీతం నేర్చుకోవాలని ఫుల్ ఇంట్రెస్ట్. అక్కడికే రావాలి ఖచ్చితంగా. ఎవరైనా కాల్ చేశారా? కాల్ వచ్చిందట కదా నీకు, ఇట్లా సంగీతం నేర్పిస్తారని. మరి ఎక్కడ నేర్చుకుంటున్నావు? ఊరు దగ్గర లేకపోతే ఇక్కడ హైదరాబాద్? ఇంకా డిసైడ్ కాలేదు, కానీ నేర్చుకోవాలి తొందరగా. 9th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తావా? సమ్మర్ లో చక్కగా హాలిడేస్ లో ఫ్రీడంగా ఉంటుంది, అప్పుడు నేర్చుకోవాలి సంగీతం. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కూడా ఏదైనా నేర్చుకుంటావా? పనికొస్తుంది నీకు చక్కగా పాట పాడుతూ. ఇంకాస్త ఉంటుంది, షార్ప్ అవుతావు అప్పుడు. ఓకే, సాంగ్ అనేది ఎలా వాడాలి, ఎలా టెలికాస్ట్ చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. పాట మనం కూడా సొంతం కట్టాలనే ఆలోచన. పాట రాద్దామని కూడా అనుకుంటున్నావు అన్నమాట. ఆలోచించు చక్కగా. ఊర్లో ఆ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుంటే నీకు అన్ని పాటలు వచ్చేస్తాయి ఆటోమేటిక్. అది కూడా ఒక వరం తెలుసా? చక్కగా ఎలాగో గొంతుంది కాబట్టి నీకు చక్కగా పాడుతున్నావు కాబట్టి నువ్వే రాయడానికి ట్రై చేస్తా. సో మరి షోకి వెళ్ళొచ్చావు మొత్తానికి, మళ్ళీ మీ ఊర్లో తెలిసే ఉంటుంది. సో టెలికాస్ట్ అయిన తర్వాత ఇంకా అందరికీ తెలుస్తుంది కదా. సో ఎవరన్నా నువ్వు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళావా అని ఎవరైనా అడుగుతున్నారా నిన్ను? అడుగుతున్నారు. ఇప్పుడు ఈ రోజు అక్కడ మా ఊరికి వెళ్తే అయిపోయింది, అందరూ వచ్చేస్తారు కదా, చుట్టూ మూగిపోతారు. సాయి వచ్చాడు రెండు 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 అని. అంతేనా? అంతే. ఏం చేస్తావు అప్పుడు మరి నువ్వు? ఏం చేయను. అవును వెళ్ళొచ్చాను అని చెప్పాలి మరి, విశేషాలన్నీ నీ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పాలి కదా వాళ్ళకి. మళ్ళీ అటెంట్ అవసరం అల్లరి అల్లరి. ఫోక్ సాంగ్స్ చాలా బాగా పాడతావు కదా నువ్వు, మరి నా కోసం ఒక ఫోక్ సాంగ్ పాడు. ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు అవి తేనె సుక్కల దానాలు, గుచ్చే పూల దానాలు అవి తేనె సుక్కల దానాలు, నువ్వు పిలిసే పిలుపులు దనసేనే గుండె తలుపులు, నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వాని పేరు పెట్టుకో, నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ దాని వాని పేరు పెట్టుకో. సూపర్. చక్కగా ఇలాంటి ఫోక్ సాంగ్స్ ఇంకా చాలా పాడిస్తారు చూడు నీతో కూడా. చక్కగా ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోవద్దు. మళ్ళీ నేను అదే చెప్తాను, హంబుల్గా ఉండాలి, ఏం చెప్పినా వినాలి, చక్కగా చదువుకోవాలి, సంగీతం కూడా నేర్చుకుంటానన్నావు కదా, ఆ పనిలో ఉండు. ఒక మంచి ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఒకటి నేర్చుకో, నీకే పనికి వస్తుంది. అండ్ ఇంకేంటి, పాటలు రాద్దాం అనుకుంటున్నావు, చక్కగా ప్రశాంతంగా మీ ఊర్లో కూర్చొని రాసుకోవచ్చు. అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, అక్కతో ఆడుకోవాలి, మంచిగా మాట్లాడాలి. అక్కతో ఆడుకోకూడదు. ఆడుకోకూడదా? ఎందుకు? కొడుతుందా? అవునా? కొట్టదు, మంచిది కదా. మరి మమ్మీ డాడీ అక్కడ ఉన్నప్పుడు అక్కే కదా నిన్ను మంచిగా చూసుకుంటుంది. నువ్వు కూడా కొట్టొద్దు, మాట వినాలి, సరేనా? గుడ్ బాయ్ లాగా ఉండాలి నువ్వు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, జాగ్రత్తగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్.